హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ యూనిక్ థాట్స్. ఈరోజు మీకోసం చాలా స్పెషల్గా బయట హోటల్ స్టైల్ కంటే ఇంకా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ అయితే నేనైతే తీసుకొచ్చాను మీ ముందుకి. ఈ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాల్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు చికెన్ లవర్స్ అయితే ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి. చివరి వరకు అయితే చూడండి. చికెన్ ఫ్రై సాఫ్ట్గా, జ్యూసీగా, స్పైసీగా రావడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. అయితే ఆలస్యం ఎందుకు, ఈ సూపర్ టేస్టీ చికెన్ ఫ్రైని తయారు చేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మమ్స్ యూనిక్ థాట్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, ఇంకా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా చికెన్లో పసుపు వేసి శుభ్రంగా 5-6 సార్లు కడిగి తీసుకున్నాను. పసుపు ఎందుకు వేసి కడగాలంటే చికెన్లో ఉండే స్మెల్ పోవడానికి నేనైతే వాడతాను. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో తప్పకుండా మీకోసం నేనైతే చేస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే యాడ్ చేసుకున్నాక మనం ఇంతసేపు చికెన్ బాగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే మనము ఇందులో వేసుకోవాలి. నేనైతే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. మన ఛానల్లో వంటలు మాత్రమే కాదు, ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలు కూడా నేను షేర్ చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. మీ కామెంట్ చదవడం నాకు చాలా ఇష్టం. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తగినంత. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ని ప్యాన్లో వేసిన తర్వాత 3-4 మినిట్స్ స్లోగా ఫ్లిప్ చేయాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉడికించాలి. చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ప్యాన్ పైన మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఫ్రై మసాలా ప్రిపేర్ చేయాలి. నేను ఎలా చేస్తానో మీరు చూడండి. ఆ మసాలాలో నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. నేను ఏమేమి మసాలాలో ఏమేమి యాడ్ చేస్తానో నేను చెప్పినట్టు ఇలా మసాలా ప్రిపేర్ చేస్తే అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. కమ్మగా ఉంటుంది. ఇంకా తిందామా అనిపిస్తుంది. నాకైతే ఈ మసాలా అయితే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ నుంచి ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత పొట్టు తీయకుండా కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేయాలి. అందులోనే అల్లం, టమాటా, ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి నీరు పూర్తిగా ఎగిరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో ఒక ముక్క తీసుకొని ట్రై చేస్తే తెలిసిపోతుంది. చూడండి, బాగా అయితే ఉడికింది. నాకైతే ఇది సరిపోతుంది. చికెన్లోని నీరు పూర్తిగా ఎరిగిన తర్వాత మరో 2 నిమిషాలు ఫ్రై చేస్తే బయట కొద్దిగా క్రిస్పీగా, లోపలైతే జ్యూసీగా అయితే ఉంటుంది. చిన్న పిల్లలకి ఉడికించిన చికెన్ తినిపిస్తే మంచిది. సో అందుకే నేను చికెన్ని ఉడికించిన దాన్ని కొంచెం ప్లేట్లో వేసి ఇచ్చాను మా బాబుకి. అయితే తనకి అలా తినడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు రుచికి సరిపడంత కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం అనేది బాగా చికెన్కి పట్టాలి. దానికోసం కొంచెం బాగా అటు ఇటు కలుపుతూ సిమ్లోనే పెట్టి బాగా కలపాలి. అప్పుడే చికెన్ కారం అయితే బాగా పడుతుంది. తర్వాత రెడీ చేసుకున్న మసాలాను వేసి ప్రతి చికెన్ ముక్కకి సమంగా పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు మనం మసాలా వేసాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ప్యాన్పై మూత పెట్టి సిమ్లోనే ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి అడుగున మాడిపోకుండా అటు ఇటు మెల్లగా కలుపుతూ 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. అప్పుడే చికెన్ బాగా రోస్ట్ అయ్యి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా గరం మసాలా పొడి వేసి మరో 1 నిమిషం మెల్లగా కలుపుకోవాలి. దీంతో మంచి సువాసన రావడంతో పాటు చికెన్ ఫ్రైకి టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది. నూనె కొద్దిగా పైకి కనిపించడం మొదలవుతుంది. మన చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అవుతుందని అన్నట్టు. కొంచెం ఓపిక్గా ఫ్రై చేస్తేనే టేస్ట్ హోటల్ స్టైల్ అయితే రుచి అయితే వస్తుంది. అంతే, మన చికెన్ ఫ్రై రెడీ. చివరగా కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.